సామ్సంగ్ రీసెంట్గానే మన ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ M10 అలాగే సామ్సంగ్ గెలాక్సీ M20 ఈ రెండు బడ్జెట్ మొబైల్స్ని లాంచ్ చేసింది. ఇంతకుముందు సామ్సంగ్ మొబైల్స్తో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా సామ్సంగ్ గెలాక్సీ M10, M20లు మంచి ప్రైజింగ్ దగ్గర మంచి స్పెసిఫికేషన్స్తోనే తీసుకొచ్చారని చెప్పాలి. అది కాకుండా మంచి డిజైన్తో కూడా తీసుకొచ్చారు. వాటర్ డ్రాప్ నాయిస్తో మనకి సామ్సంగ్ గెలాక్సీ M20లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక ఈరోజు కూడా సామ్సంగ్ ఇండియాలో సామ్సంగ్ గెలాక్సీ M20 తర్వాత నెక్స్ట్ వర్షన్ సామ్సంగ్ గెలాక్సీ M30ని లాంచ్ చేసింది. ఇది మనకి March 7th నుంచి అమెజాన్ ద్వారా ఎక్స్క్లూజివ్గా తీసుకున్నారు. దీంట్లో మొత్తం మనకి రెండు వేరియంట్స్ ఉంటాయి. 4GB + 64GB వేరియంట్ని 15,000కి లాంచ్ చేశారు. అలాగే 6GB + 128GB వేరియంట్ని 18,000 రూపాయలకి లాంచ్ చేశారు. ఇదే మనకి ఫస్ట్ ఫోన్ అనమాట. 15,000 బడ్జెట్లో ట్రిపుల్ కెమెరా సెటప్తో లాంచ్ అయిన మొట్టమొదటి ఫోన్ మన ఇండియాలో. అలాగే దీంట్లో మనకి సూపర్ అమోల్డ్ డిస్ప్లే కూడా ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మరి ఈ సామ్సంగ్ గెలాక్సీ M30 అనేది మనకి 15,000 బడ్జెట్లో తీసుకోవచ్చా లేదా అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, సామ్సంగ్ గెలాక్సీ M30 మనకి చూడటానికి ఎగ్జాక్ట్గా సామ్సంగ్ గెలాక్సీ M20 ఉన్నట్టే ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న మైనర్ చేంజెస్ అనేవి మనకి కనిపిస్తాయి. సామ్సంగ్ గెలాక్సీ M20లో మనకి బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. కానీ సామ్సంగ్ గెలాక్సీ M30లో మాత్రం మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ డిజైన్ మాత్రం చూడటానికి ఎగ్జాక్ట్గా సామ్సంగ్ గెలాక్సీ M20 ఉన్నట్టే ఉంటుంది. సేమ్ ఇన్ఫినిటీ యూ స్టైల్ డిజైన్, అదే మనకి వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. ఇక సామ్సంగ్ గెలాక్సీ M20లో కూడా మనకి ఫుల్ HD+ రిజల్యూషన్తోనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాడిన డిస్ప్లే మాత్రం PLS TFT డిస్ప్లే వాడారు. కానీ సామ్సంగ్ గెలాక్సీ M30లో మాత్రం మనకి సూపర్ అమోల్డ్ డిస్ప్లేని వాడారు. సేమ్ మనకి ఫుల్ HD+ రిజల్యూషన్తోనే ఉంటుంది. ఇక PLS TFT డిస్ప్లేనే మనకి ఫుల్ HD+ రిజల్యూషన్తో చాలా బాగుంది చూడటానికి. కానీ ఇక సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో ఇంకా బాగుంటుందని ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అదే కాకుండా మనకి ఈ రెండు ఫోన్లలో కూడా మనకి గూగుల్ వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి అమెజాన్ ప్రైమ్ కానీ లేదంటే నెట్ఫ్లిక్స్లో కానీ ఫుల్ HD+ రిజల్యూషన్తో మూవీస్ దీంట్లో మనం ఈజీగా చూడొచ్చు. సో చాలా వరకు బడ్జెట్ మొబైల్స్లో ఈ మధ్య బాగా స్కిప్ చేసిన పాయింట్ ఏంటంటే గూగుల్ వైడ్ వన్ L1 సపోర్ట్. ఇక సూపర్ అమోల్డ్ డిస్ప్లేలో మనకి ఫుల్ HD+ రిజల్యూషన్తో వాటర్ డ్రాప్ నాచ్తో మనకి మంచి ఫుల్ HD మూవీ పెట్టుకొని చూస్తుంటే కొంచెం ఆ డిస్ప్లే అనేది ఖచ్చితంగా సూపర్గానే ఉంటుంది. ఇక ఈరోజు సామ్సంగ్ రిలీజ్ చేసిన గెలాక్సీ M30కి సంబంధించిన మేజర్ స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. ఇది మనకి 6.4 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మనకి 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో తీసుకొచ్చారు. గెలాక్సీ ఇన్ఫినిటీ యూ డిజైన్ అంటే మనకి వాటర్ డ్రాప్ నాచ్తో ఇది మనకు వస్తుంది. కానీ ఈ డిస్ప్లే మీద వీరు ఎలాంటి ప్రొడక్షన్ వాడారనేది క్లారిటీ అయితే లేదు. ఇక దీంట్లో రిజల్యూషన్ విషయానికి వెళ్తే 1080x2280 పిక్సెల్స్ అయితే ఉంటాయి. అంటే దీంట్లో రఫ్గా మనకి 394 పిక్సెల్స్ అయితే ఉంటాయి అనమాట, పిక్సెల్స్ పర్ ఇంచు. ఇక దీంట్లో వాడిన ప్రాసెసర్ మనకి సేమ్ ఏదైతే మనకి సామ్సంగ్ గెలాక్సీ M20లో వాడారో అదే ప్రాసెసర్ అనేది దీంట్లో వీళ్ళు వాడారు. సామ్సంగ్ Exynos 7904 ప్రాసెసర్. ఇది మనకి 14 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది ఆక్టాకోర్ ప్రాసెసరే, కాకపోతే అంత పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఖచ్చితంగా కాదు. దీని స్పీడ్ మనకి 1.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఈ ఆక్టాకోర్ ప్రాసెసర్ వీళ్ళు 2 క్లస్టర్స్ లాగా మార్చారు. అంటే మనకి ఫస్ట్ క్లస్టర్లో 2 కోర్స్ ఉంటాయి, రిమైనింగ్ 6 కోర్లు సపరేట్ క్లస్టర్ లాగా వీళ్ళు పెట్టారు. ఫస్ట్ క్లస్టర్ స్పీడ్ మనకి 1.8 GHz స్పీడ్ ఉంటుంది. ఇది మనకి ARM Cortex A73 కోర్స్ అనమాట. రిమైనింగ్ 6 కోర్లు మనకి ARM Cortex A53 కోర్సు. ఇవి మనకి 1.7 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో గ్రాఫిక్స్ మనకి మాలి G71 MP2 గ్రాఫిక్స్ని అయితే వాడారు. ఇక దీంట్లో మేజర్ ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అనమాట. 15,000 బడ్జెట్లో మనకి ఫస్ట్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఫోను ఇదే. సో దీంట్లో మనకి మొత్తం 3 కెమెరా ఉంటాయి. ఫస్ట్ కెమెరా మనకి మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా, అపర్చర్ f1.9 ఉంటుంది. ఇది మనకి రెగ్యులర్ మెయిన్ కెమెరా అనమాట. రెండోది మనకి 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది మనకి డెప్త్ సెన్సింగ్ కోసం యూజ్ అవుతుంది. ఇక మూడోది 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇది మనకి వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. దీంతో మనకి 123 degrees వరకు యాంగిల్ కవర్ చేస్తుందని చెప్తున్నారు. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఈ వాటర్ డ్రాప్ నాచ్లో అపర్చర్ f2.0 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీకు బ్యాక్ సైడ్ కెమెరా కానీ ఫ్రంట్ సైడ్ కెమెరా కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ మాత్రం దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. కెమెరాలు అయితే ఖచ్చితంగా బాగుంటాయి, కానీ ఇలాంటి బేసిక్ ఫీచర్స్ అనేవి ఇప్పుడు ఆ బడ్జెట్లో ఫోన్స్లో మాత్రం ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట. సో దీని అయితే వీళ్ళు దీంట్లో స్కిప్ చేశారు. ఇక దీంట్లో మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 15 watts ఛార్జర్ దీంట్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. Type-C పోర్ట్తో వస్తుంది. ఇక దీంట్లో మనకి Android 8.1 వరకు అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఏదైతే మనకి సామ్సంగ్ గెలాక్సీ M20లో చూసామో అలాగే
ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ 8.1 ఒరియోతో వస్తుంది. అలాగే ఇది సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ UI 9.5తో వస్తుంది. దీనికి మనకి ఆండ్రాయిడ్ పై అప్డేట్ అంటే మనకి ఆండ్రాయిడ్ 9.0 అప్డేట్ని ఆగస్టు 2019లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఆల్రెడీ వాళ్ళు అనౌన్స్ కూడా చేశారు. ఇక దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, అలాగే ఫేస్ లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక దీంట్లో మనకి మొత్తం 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. 4GB ప్లస్ 64GB వేరియంట్ కాస్ట్ మనకి 14,999 పెట్టారు. అలాగే 6GB ప్లస్ 128GB వేరియంట్ కాస్ట్ మనకి 17,999 పెట్టారు. ఈ రెండింటిలో కూడా మనకి సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. ఈ 2 ఫోన్స్ మనకి మార్చ్ 7th నుంచి మనకి సేల్లో తీసుకురానున్నారు అమెజాన్ ద్వారా. సో ఇక ఇది ఓవరాల్గా ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ స్పెసిఫికేషన్స్. ఇక దీంట్లో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే మనకి గూగుల్ వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంది. అది కాకుండా మనకి సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే అనేది దీంట్లో ఉంటుందన్నమాట. సో అది కొంచెం బ్యాటరీ సేవింగ్ ప్లస్ మీకు కొంచెం నోటిఫికేషన్స్ లాంటివి మీకు డిస్ప్లే మీద చూపిస్తూ ఉంటుంది. ఇది కొంచెం మంచి ఫీచర్స్ అని చెప్పాలి. సూపర్ అమోల్డ్ డిస్ప్లేస్లో ఉండే ఈ రెగ్యులర్ ఫీచర్ అనమాట ఇది. ఇక ఈ బడ్జెట్లో దీన్ని కొనొచ్చా లేదంటే ఖచ్చితంగా చూడొచ్చు. మనకి ఫస్ట్ వేరియంట్ అయితే చూడొచ్చు అనమాట. అంటే 4GB ప్లస్ 64GB వేరియంట్ 15,000 బడ్జెట్లో అయితే ఖచ్చితంగా సామ్సంగ్ బ్రాండ్ కోసం, అది కాకుండా సూపర్ అమోల్డ్ డిస్ప్లే కోసం, 5000 mAh బ్యాటరీ కోసం, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. ఇక కెమెరాలు ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తాయి అనేది ఖచ్చితంగా అది వచ్చిన తర్వాత మనం చెప్పగలం. సో ఇక కాకపోతే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే రేపు మనకి అంటే February 28న షామీ రెడ్మీ నోట్ 7 కూడా లాంచ్ కాబోతుంది. మేబీ రెడ్మీ నోట్ 7 Pro కూడా రేపే లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఆ 2 ఫోన్ల మీద డిపెండ్ అయ్యి దీని సేల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ అవి కానీ ఎక్కువ ప్రైస్లో పెట్టారనుకోండి ఖచ్చితంగా సామ్సంగ్ బ్రాండ్ వాల్యూకి అయితే మంచి మార్కెట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. లేదు రెడ్మీ నోట్ 7 వీటికంటే చాలా తక్కువ ప్రైస్లో పెట్టారనుకోండి ఖచ్చితంగా దీనికి కొంచెం కష్టం అని చెప్పాలి. ఎందుకంటే మనకి 15,000 బడ్జెట్లో మనం Exynos 7904 ఒక ఆక్టాకోర్ ప్రాసెసర్ 1.8 GHz స్పీడ్ దగ్గర ఉన్న ప్రాసెసర్ని మనం 15,000 బడ్జెట్లో అంటే కొంచెం ఎక్స్పెక్ట్ చేయలేము. అంటే కొంచెం తక్కువనే చెప్పాలి. అక్కడ మనకి బెటర్ ప్రాసెసర్లు ఆల్రెడీ అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకంటే మనకి రెడ్మీ నోట్ 7లో వచ్చినా కానీ మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉంటుంది. నోట్ 7 Pro వచ్చింది అనుకోండి స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్ వస్తుంది. సో ఈ రెండింటితో కంపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది కొంచెం తక్కువ క్వాలిటీ ప్రాసెసర్ అని చెప్పాలి. అది కాకుండా దీంట్లో ఇక కెమెరాలు అక్కడ రెడ్మీ నోట్ 7 Proలో మనకి 48 మెగాపిక్సెల్ అనే ఒక నెంబర్ కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానివైపు మార్కెట్ వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చెప్పాలంటే సామ్సంగ్ 4GB ప్లస్ 64GB వేరియంట్ అయితే ఖచ్చితంగా కొనొచ్చు ఆ బడ్జెట్లో. కానీ 6GB ప్లస్ 128GB వేరియంట్ అయితే ఆ ప్రైస్లో కొంచెం ఎక్కువ అని చెప్పాలి. ఎందుకంటే మనకి 18,000 బడ్జెట్లో మనం Exynos 7904 ప్రాసెసర్ని అసలు చూడలేము కూడా. సో అందుకని బేస్ వేరియంట్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఎవరైతే సామ్సంగ్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే దీన్ని తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ M30 గురించి. సో ఇది మీకు మార్చ్ 7th నుంచి సేల్లోకి రానుందన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. బై బై.